ఎలిప్టికల్ క్రాస్ స్ట్రైనర్స్ మీ కమ్యూనిటీలో, మీ ఇంట్లో, మీ జిమ్లో ఉంటుంటాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసేటప్పుడు మీరు రాంగ్ వేలో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు ఎంత చేసినా కూడా మీకు వారికి అవుట్పుట్ అనేది ఉండదు అనమాట. సో మీరు రాంగ్ వేలో ఏం మిస్టేక్ చేస్తున్నారు, ఎలా కరెక్ట్గా చేయాలని చెప్పేసి మనం శంకర్ గారిని అంటే తెలుసుకుందాం. చెప్పండి గారు. రాంగ్ వేలో ఏంటంటే ఫస్ట్ పాయింట్ మన దగ్గర ఏంటంటే మనం ఎక్కే విధానం ఎక్కడి నుంచి ఎక్కాలి అని ఫస్ట్ పాయింట్. ఎలా ఎక్కాలి, మీరు ఎటువైపు నుంచి ఎక్కుతున్నారో అటువైపు నుంచి కంప్లీట్గా డౌన్ ఉండాలి. ఓకే. అండ్ కూర్చున్నాక ఎలా ఉంటుందంటే మీకు పోస్టర్ సెట్టింగ్ పోస్టర్ అనేది కంప్లీట్గా బెండ్ చేయొద్దండి. మీకు ఎంత సపోర్ట్ చేస్తే ఈ బ్యాక్ బోన్ అనేది కంప్లీట్ బెండ్ చేయొద్దు. మీకు ఎంత సపోర్ట్ చేస్తే అంత స్టేజ్ మీద ట్రై చేయాలి. అండ్ ఇంకో పోస్టర్ ఇలా ఉంటుంది, మీరు లెగ్స్ ప్లస్ హ్యాండ్స్ ఈక్వల్ పొజిషన్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి దీన్ని స్టార్ట్ చేసే బిఫోరే 5 minutes నార్మల్గా వార్మప్ వర్కౌట్ చేయాలి. అండ్ ఇంకో విషయం వచ్చేసి మీరు ఇలాంటి మీ టైమింగ్ ని క్యాలరీస్ ని కౌంట్ చేసుకుంటూ ట్రాక్ చేస్తూ చూసుకొని వర్కౌట్ చేయాలి. ఇలాంటి టిప్స్ కొద్దిగా మీరు ఫాలో అవ్వాలండి. చాలా క్లియర్గా చెప్పారు. చాలా మంది ఇలాంటి మిస్టేక్ చేస్తుంటారు, వార్మప్ చేయరు, కొంతమంది డైరెక్ట్ ఎక్కేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు చేస్తున్నారో ట్రాక్ చేయరు. సో ఇలాంటి మిస్టేక్ చేయడం ద్వారా మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, స్ట్రెయిన్ అవుతారు, కానీ ఫ్యాట్ లాస్ అనేది అవ్వదు. సో మీకు ఇలాంటి టిప్స్ కనుక కావాలనుకుంటే ఇప్పుడే ఉచిత ఫిట్నెస్ని ఫాలో అవ్వండి.